గుడ్ మార్నింగ్ చెప్పాల్సిన అవసరం లేపో. ఏం సార్ పాస్ అయినట్టున్నావు? పాస్ అయ్యా సార్. పేపర్ ఈజీ వచ్చి ఉంటది. పాస్ అయితేనేమో పేపర్ ఈజీ వచ్చిందంటారు, ఫెయిల్ అయితేనేమో చదవాలే అంటారు. మొత్తానికి మాకే బొక్క. మీకు మాత్రం తప్పని చెప్పరా? ఇదేదో ఓవర్లన్నీ అయిపోయినాక సూపర్ ఓవర్ లో మ్యాచ్ గెలిచినట్టుంది ఈ వ్యవహారం. సిగ్గులేదంటయ్యా, ఒకే సబ్జెక్టు 8 సంవత్సరాల నుంచి రాస్తున్నా. పరువు తీసినావు. మీకేం తెలుసు సార్ మా స్టూడెంట్ కష్టాలు. 40 సబ్జెక్టులు, 117 ఎగ్జామ్స్, చెప్పుకోదగ్గ అటెండెన్స్, చెప్పుకోలేనని బ్యాక్లాగ్స్, అలసిపోయే అసైన్మెంట్లు, ప్రాణం మీదకి వచ్చే ప్రాక్టికల్స్, ఇబ్బంది పెట్టే ఇంటర్నల్స్, ఏళ్లు గడిచినా గానీ ఎండవని ఎక్స్టర్నల్స్. ఇంకా మీ లెక్చరర్లు అంటారా? గ్రామర్ రాని మగ లెక్చరర్లు, గ్లామర్ లేని ఆడ లెక్చరర్లు, ఇంగ్లీష్ రాని ఇంగ్లీష్ లెక్చరర్, మ్యాథ్స్ రాని మ్యాథ్స్ లెక్చరర్. సార్ నేను ఒక పందెం కడతా, M1 సబ్జెక్ట్ చెప్పే లెక్చర్ వచ్చి M1 సబ్జెక్ట్ పాస్ అవ్వని చెప్పండి, గుండు కొట్టించుకుంటా. అయినా ఇదంతా కాదు సార్. ఒక సబ్జెక్ట్ లో 40 మార్కులు తెచ్చుకోవడానికి నానా సాగు వస్తా అంటే 4 సంవత్సరాలు, 40 సబ్జెక్టులు, 40 మార్కులు, 4 × 40 × 40. సార్ ఆలోచించుకోవడానికే చాలా భయం ఉంది సార్. అయినా మీదేముంది సార్, నెమ్మదిగా కాలేజీకి వస్తారు, 4 క్లాసులు తిరిగి 4గురితో గుడ్ మార్నింగ్ చెప్పించుకుంటారు. స్టాఫ్ రూమ్ లో ఫ్యాన్ కింద కూర్చొని పక్కన వాళ్ళ బాక్స్ తినుకొని ప్రశాంతంగా పడుకొని సాయంత్రం నిద్ర లేచి ట్రాఫిక్ పోలీస్ మాదిరి ఏ బయటికి వా, ఏ లోపలికి వా, ఏ సైలెంట్ కూడా, ఏ మాట్లాడాకో అని చెప్తాంటారు. ఇది కాదు సార్ చెప్పాల్సింది. సార్ నేను ఒకటి అడుగుతా, పదే ఒక సబ్జెక్ట్ 8 సంవత్సరాలు పాస్ అవడానికి సిగ్గులేదని చెప్తారే, అదే సబ్జెక్ట్ 8 సంవత్సరాల నుంచి నాకు చెప్తారు, మీకు లేదా సార్? డిసిప్లిన్ లేకపోతే డిసిప్లిన్ నేర్పించండి, కానీ డిసిప్లిన్ పేరు చెప్పి డొనేషన్ కన్నా కంట్రిబ్యూషన్ ఫీజు ఎక్కువ తప్పకండి సార్. ఫైనల్ గా ఒక చిన్న రిక్వెస్ట్ సార్, ముఖాలు గుర్తు పెట్టుకుని మార్కులు కట్ చేసి మళ్ళీ వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దు. కావాలంటే మీకు ఇచ్చే జీతాలు వాడుకోండి, అంతేగాని కష్టపడి చదివినే చదువుతున్న మా లాంటి విద్యార్థుల్ని గుర్తించండి సార్, గుర్తించండి. ఇదేదో బాగుంది, ఫేస్బుక్ లో పెడతాం. ఫీలింగ్ ప్రౌడ్, స్టూడెంట్ రాక్స్, HOD షాక్స్. అది కాదు మహేష్. మంచిది. ఆగు. అయ్యిందే, ఇప్పటి వరకు చాలా మాట్లాడావు, చాలా క్రియేటివిటీ ఉంది నీలో. నీ సర్టిఫికేట్స్ నా దగ్గర ఉన్నాయి, మర్చిపోకు. సార్ 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 క్రియేటివిటీ పాడా సార్. పొద్దున్నే బోర్ కొడతా ఫేస్బుక్ తీసా, కొటేషన్ కరెక్ట్ గా ఉందని చెప్పి సిచ్యుయేషన్ కి సూట్ అయిందని వాడినా. ప్లీజ్ సార్ కోపం తెచ్చుకోకండి సార్. ఎక్స్ప్రెషన్ బాగుంది, దగ్గర HOD రాక్స్, స్టూడెంట్ సాక్స్. సార్ సార్ నా సర్టిఫికెట్ సార్. మంచిది. మెల్లకన్నుడా, షాక్స్ కి సాక్స్ కి తేడా తెలియదు, నువ్వు నాకు చెప్తావా? అయినా 2000 ఇచ్చా, నువ్వే సర్టిఫికెట్ ఇచ్చావు, నాకేం పచ్చా. ఒకసారి కాలేజీని చివరి చూపులు చూసుకుందాం. నా కండోనేషన్ ఫీజు, సప్లై ఫీజులతో కట్టుకున్న బిల్డింగ్ కళ్ళకాలం ఇట్నే ఉండాలా. వెన్నపై పార్టీ చేసుకుందాం.